హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. ఈ కర్రీని నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. పన్నీర్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇలా నేను చేసిన విధంగా చేసి చూడండి, మళ్ళీ ఇంకోసారి ఈ కర్రీని చేయమని ఖచ్చితంగా అడుగుతారనమాట. ఏ కూరనైనా సరే చేసే విధానంలో చేసుకుంటే చాలా టేస్టీగా బాగా వస్తుందండి. అలా అనేసి వాళ్ళు చెప్పినట్టుగానే చేయాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అలాగే మీకు నచ్చిన విధంగా, మీకు వచ్చిన విధంగా చేసుకోండి. ఏ కూర అయినా సరే అద్భుతంగా వస్తుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ పన్నీర్ కర్రీ చేయడానికి 200 గ్రాముల దాకా పన్నీర్ని తీసుకున్నానండి. ముందుగానే పన్నీర్ని మనకి నచ్చిన సైజులో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పన్నీర్ని మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని కట్ చేసి తీసుకున్నాక ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని ఇలా టాస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవడం వలన పన్నీర్ క్యూబ్స్కి ఈ స్పైసెస్ అనేవి బాగా పడతాయి అన్నమాట. ఇలా మసాలాలన్నీ కూడా పన్నీర్కు బాగా పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పన్నీర్ కర్రీని ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే బటర్తో కానీ నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక మనం కలిపిన పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ని మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 2-3 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా మనం పన్నీర్కి మసాలా పట్టించి ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ చేసుకుంటే పన్నీర్ అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత ఇలా పట్టుకొని నొక్కి చూస్తే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా రబ్బర్ లాగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే ఈ పన్నీర్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. లేదంటే పన్నీర్ ఎక్కువసేపు వేగిపోయి పొడి పొడిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే సన్నగా పొడవుగా అయినా కట్ చేసి ఫ్రై చేసుకోండి. ఇందులోని మరో కప్పు వరకు టమాటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ టమాటా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేస్తున్నాను. ఉప్పును వేసాక అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఒక అనాస పువ్వు, అలాగే ఒక మరాఠీ మొగ్గ కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యిని కానీ తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాను ఉల్లిపాయలను ఫ్రై చేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు 3-4 టేబుల్ స్పూన్ల పెరుగును బాగా మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడంత ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి ఈ మసాలాలను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పెరుగును పుల్లగా కాకుండా కొంచెం కమ్మగా ఉండే పెరుగును వేశారంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పెరుగు ముద్దలు అనేవి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ దాకా నీళ్ళని తీసుకుంటున్నానండి. మీరు మీ గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడే ఉప్పు కారాన్ని కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
3 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి, మన పన్నీర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఫైనల్గా ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని కాస్త ఇలా నలుపుకొని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా మెంతి పౌడర్నైనా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను మంచి రుచి కోసం 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇక చివరన సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసి ఒక 10 సెకండ్స్ మాత్రమే మూత పెట్టి అలా వదిలేయండి. ఇలా చేయడం వలన ఇప్పుడు మనం వేసిన కొత్తిమీర కసూరి మేతి ఫ్లేవర్ అనేది కూరకి బాగా పడుతుంది. చాలా ఈజీగా పన్నీర్ కర్రీ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ కర్రీలోకి కాంబినేషన్గా చపాతీ, గీ రైస్, పుల్కా, బగారా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూశారు కదా, మీ స్టైల్లో మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా రెసిపీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.